హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు నేను మీ ముందుకి ఆటెంబర్గ్ ఇంటెలాన్ యొక్క వాటర్ ప్యూరిఫైర్ రివ్యూతో అయితే వచ్చాను. ఇది ఒక మోస్ట్ ఫేమస్ వాటర్ ప్యూరిఫైర్గా చెప్తాను నేను. ఎందుకు అని అంటే 2 years వరకు మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఫ్రీ అయితే ఉంటుంది. ఇది ఒక్కటే ఉందా అంటే లేదు, మీకు అర్బన్ కంపెనీ నుంచి M1 M2 కూడా ఉంటుంది. బట్ ఇదే ఎందుకు స్పెషల్ అనేది ఇవాళ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇది ఒక్కటే కాదు, నేను ప్రీవియస్గా కొన్ని వాటర్ ప్యూరిఫైర్స్ అయితే చేశాను. వాటి రివ్యూస్ మన ఛానల్లో కూడా ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ వాటి ఎక్స్పీరియన్స్ అండ్ దీన్ని నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని యొక్క ఎక్స్పీరియన్స్, దీన్ని మనం ఎందుకు తీసుకోవాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ కూడా నేను ఇవాళ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇఫ్ ఒకవేళ మీరు కనుక వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో మీకు చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దీంట్లో మనము కొన్ని మేజర్ స్పెక్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇనీషియల్గా దీంట్లో వచ్చేటప్పటికి ఇది తీసుకుంటే మనకి 2 years పాటు యాన్యువల్ మెయింటెనెన్స్ ఫ్రీ అయితే ఉంటుంది. ఎలా ఫ్రీ అంటే ఈవెన్ మనకి ఫిల్టర్స్ పోయినా సరే, లోపల ఏదైనా పార్ట్స్ పోయినా సరే, ఏం పోయినా సరే 2 years పాటు ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. సర్వీస్ ఛార్జ్ కూడా ఉండదు, ఎలాంటి మనం రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. ఇదొక బెనిఫిట్గా చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేటప్పటికి మీకు ఆటెంబర్గ్ హోమ్ అనే యాప్ అయితే ఉంటుంది. ఈ యాప్ని దీంతో కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకొని ఎవ్రీథింగ్ కూడా మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదొక బెస్ట్ బెనిఫిట్ అయితే అవుతుంది. ఏమేమి కంట్రోల్ చేసుకోవచ్చు, ఎలా చూసుకోవాలి అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను మీకు యాప్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు జనరల్గా మనము వాటర్లో టీడీఎస్ ఎంత ఉంది ఏంటి అనేది మనం టీడీఎస్ మీటర్ పెట్టి చెక్ చేసుకోవాలి కదా. బట్ ఇక్కడ ఏం చేశారు అంటే ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్లో ఎలాంటి టీడీఎస్ మీటర్స్ అయితే వాడతారో సో వాటిని దీంట్లో అయితే ఇంక్లూడ్ చేశారనమాట. ఇంక్లూడ్ చేసి డైరెక్ట్గా మనకి టీడీఎస్ అనేది ఎంత ఉంది అనేది డిస్ప్లే మీద అయితే చూపిస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్లో, సో దీని లోపల మీకు డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఈ డిస్ప్లేలో మనకి క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ట్యాంక్ ఫుల్ అయిందా లేదా, లేకపోతే మీకు టీడీఎస్ ఎంత ఉంది, మీరు సెట్ చేసిన లెవెల్లో ఉందా లేదా అనేది ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. టీడీఎస్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే వాటర్ టేస్ట్ ఉందో దీన్ని కూడా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంక్లూడింగ్ మనకి ఏవైతే ఫిల్టర్స్ ఉన్నాయో వాటి యొక్క సెల్ఫ్ క్లీనింగ్ ఫంక్షన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఫైనల్గా ప్రోడక్ట్ అయితే మీకు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఆటెంబర్గ్ ఎప్పుడైతే మనకి డెలివరీ చేస్తారో డెలివరీ చేసిన నెక్స్ట్ డేనే మనకి ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. రెగ్యులర్గా ఒకవేళ మీరు కనుక పర్చేస్ చేస్తే మీకు కేవలం ఈ 2 మాత్రమే వస్తాయి. బట్ ఇదేంటి ఎక్స్ట్రా అంటే దీన్ని బూస్టర్ అంటారు. మీకు ఎప్పుడైతే వాటర్ లెవెల్ అనేది సెట్ చేసుకోవడానికి 10 PSI కంటే తక్కువ ఉంటుందో అప్పుడు మనకి ఈ బూస్టర్ ప్యాక్ని అయితే ఇన్స్టాల్ చేస్తారు. సో దీన్ని కూడా మీకు ఫ్రీగానే ఇన్స్టాల్ చేస్తారు. ₹1 కూడా ఛార్జ్ చేయలేదు. ఈవెన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా ₹1 కూడా నా దగ్గర అయితే ఛార్జ్ చేయలేదు అనమాట. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా కూడా చాలా నీట్గా అయితే జరిగింది. ఈవెన్ 1 hourలోనే కంప్లీట్ అయితే అయిపోయింది. కొంచెం మీకు ట్యాంక్ ఏదైతే ఉందో కొంచెం చూడడానికి కొంచెం పెద్దదిగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది మీకు ఫిల్టర్ అనమాట. అండ్ ఏదైతే మీకు ఈ దీని యొక్క బాడీ బిల్డ్ క్వాలిటీ ఉందో బిల్డ్ క్వాలిటీ అంతా కూడా ABS ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రీమియంగా ఉంటుంది. లుక్ కూడా మీకు చూడడానికి చాలా మంచిగా అయితే ఉంటుంది. కాకపోతే నాకు అర్బన్ నేటివ్ ఉన్నాయి కదా M1 M2, సో వాటితో కంపేర్ చేస్తే కొంచెం అదే నాకు కొంచెం లుక్ అయితే మంచిగా అనిపించింది. ఇది కూడా బాగుంది, బట్ కొంచెం ఎక్కడో ఒక్క మెట్టు నాకు అది ఎక్కువ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు లోపల ట్యాంక్ ఏదైతే ఉందో లోపల ట్యాంక్ కూడా ప్లాస్టిక్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అర్బన్ కంపెనీ కూడా అవి కూడా మీకు ప్లాస్టిక్ తోనే వస్తున్నాయి. కాకపోతే స్టీల్ ఇచ్చి ఉంటే బాగుండేది, బట్ స్టీల్ అయితే ఇక్కడ మిస్ చేసేసారు. మిస్ చేసి మనకి ప్లాస్టిక్ అయితే ఇచ్చారనమాట. ఎవరైతే ₹18,000 దగ్గర అయితే పర్చేస్ చేస్తారో వాళ్ళకైతే మాత్రం ₹18,000 పెట్టాం కాబట్టి స్టీల్ ఇచ్చి ఉంటే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది. బట్ నేనైతే ₹13,800 దగ్గర అయితే పర్చేస్ చేస్తాను ఆఫర్లో. సో నాకైతే పెద్దగా రిగ్రెట్స్ అయితే ఏం లేవు, బాగానే ఉంది. అండ్ ఇంకొకటి, ప్రజెంట్ వీటి యొక్క ప్రైజెస్ కనుక చూసుకున్నట్లయితే మీరు అమెజాన్లో చూసుకున్నా లేదా ఫ్లిప్కార్ట్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా దీని యొక్క ప్రైస్ అనేది మీకు ₹19,000 వరకు అయితే ఉంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ప్రజెంట్ మీకు ₹15,500 అయితే వస్తుంది. ₹1 మీకు అటు ఇటుగా ఫ్లిప్కార్ట్లోనే తక్కువ ఉంది. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ ట్యాక్స్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే పర్చేస్ చేయండి. అండ్ 15,000 16,000 దగ్గర కూడా ఇది మీకు చాలా వర్త్ అయితే అవుతుంది. ఇక మనం మెయిన్ దీని యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి ఇప్పటికీ మీ వాటర్ యొక్క లెవెల్ TDS అనేది ఎంత ఉన్నా సరే మీకు అప్ టు 1500 వరకు, మీకు తక్కువ ఉన్నా సరే ఎక్కువ ఉన్నా సరే 400 కంటే బిలో ఉన్నా సరే 400 కంటే అబోవ్ ఉన్నా సరే 200 కంటే బిలో ఉన్నా సరే 200 కంటే అబోవ్ ఉన్నా సరే ఇది మీకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. అదే మీకు అర్బన్ కంపెనీలోకి వెళ్తే అక్కడ మీకు RO ప్యూరిఫైర్ అనమాట. కంప్లీట్గా అది కేవలం కొన్నిటికి మాత్రమే సెట్ అవుతుంది. ఒకవేళ మీకు అర్బన్ కంపెనీ ప్యూరిఫైర్ కొనాలా లేదా ఆటెంబర్గ్ ప్యూరిఫైర్ కొనాలా అనే కన్ఫ్యూజన్ కనుకున్నట్లయితే కంపారిజన్ వీడియో కోసం కామెంట్ సెక్షన్లో అడగండి. సో మీకు ఎక్కువ మందికి అవసరం ఉందంటే నేను కంపారిజన్ వీడియో కూడా చేస్తాను. ప్రజెంట్ అయితే మనం దీని గురించే మాట్లాడుకుందాం. అంటే ఇది మీకు ఏ లెవెల్ ఆఫ్ వాటర్ ఉన్నా సరే ఇది మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. మీకు బోర్ వాటర్ అయినా సరే, అది మంజీరా వాటర్ అయినా
సరే, ఏ వాటర్ అయినా సరే ఇది మీకు పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది. లో టీడీఎస్ అయినా సరే, హై టీడీఎస్ అయినా సరే. సో దాన్ని బట్టే మీకు ఫ్లోరైడ్ వాటర్ ఉన్నాయా లేదా అనేది దాన్ని బట్టి ఇది ఆర్ఓ యూజ్ చేసుకోవాలా లేదా యూవీకి వెళ్ళాలా, ఎవ్రీథింగ్ అదే సెట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి అడాప్టివ్ అయితే ఉంటుంది. అడాప్టివ్ అయితే వండర్ఫుల్ అని చెప్పొచ్చు. మీకు ఒకవేళ ఫ్లోరైడ్ వాటర్ లేదు అని అనుకోండి, ఇది మీకు డైరెక్ట్గా అడాప్ట్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అడాప్టివ్లోకి వెళ్ళిపోయి అక్కడ అదే సెట్ చేసుకొని మనకు ఒక మంచి వాటర్ అయితే ఇస్తుంది. లేదు ఒకవేళ ఫ్లోరైడ్ ఉందనుకోండి, అప్పుడు మీకు ఇది కంప్లీట్ ఆర్ఓలోకి అయితే చేంజ్ అయిపోతుంది. సో ఆర్ఓలోకి చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క లైఫ్ కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట, ఫిల్టర్ లైఫ్. అదే మనకి అడాప్టివ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఫిల్టర్ లైఫ్ అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఇది ఒక బెటర్ టెక్నాలజీ అనమాట. దీంట్లో మిగతా వాటిలో దేంట్లో కూడా మనకి ఆ టెక్నాలజీ అయితే కనిపించదు. సో దానివల్ల మనకి ఇక్కడ మనీ కూడా సేవ్ అవుతుంది. అంటే రేపు పొద్దున మనకి 2 years యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కూడా మన ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలంటే మనకి చాలా తక్కువ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట ప్రైస్ అనేది. అండ్ మిగతా వాటితో కంపేర్ చేస్తే హాఫ్ ప్రైస్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే బ్రాండ్లో మనకి 1000 రూపాయలు ఉంది అనుకోండి, ఇక్కడ మనకి 500 రూపాయలతోనే అయిపోతుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ప్లాన్స్ అనేవి ఏమీ లేవు. అదే మీరు అర్బన్ కంపెనీ లాంటి కంపెనీలు చూసుకున్నారంటే మీకు 5000 రూపాయలకి 2 years వరకు మెయింటెనెన్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ 2 years వరకు ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ 2 years వరకు 5000 రూపాయల వరకు మీరు ప్లాన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బట్ దీంట్లో మీకు ఎప్పుడైతే ఫస్ట్ 2 years అనేది కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత మీరు ఎలాంటి ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ లేవన్నమాట కంప్లీట్గా. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ ఫిల్టర్ పోయిందో ఆ ఫిల్టర్కి మాత్రమే మీరు పే చేయండి, అన్నిటికీ మీరు ఎందుకు పే చేయాలి మీరు వాడినప్పుడు అని చెప్పేసి మీకు మనీ సేవ్ చేసుకోవచ్చు కదా మీరు అని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అది కూడా మంచిదే. అండ్ ఫిల్టర్ కాస్ట్లు కూడా నేను చెక్ చేసినప్పుడు నాకు మిగతా వాటితో కంపేర్ చేస్తే దీని యొక్క ఫిల్టర్ కాస్ట్లు అనేది చాలా తక్కువ ఉంది. చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఆల్మోస్ట్ 40 to 50% వరకు చాలా అయితే తక్కువ ఉందన్నమాట. అండ్ కొన్ని అయితే 60-70% వరకు కూడా తక్కువ ఉన్నాయి. సో మీకు ఎటు తిరిగి చూసినా సరే ఇది కొంచెం సేఫ్ సైడే ఉంటుంది. అండ్ మీకు ఏదైతే సర్వీస్ ఛార్జ్ ఉందో సర్వీస్ ఛార్జ్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆన్ అండ్ యావరేజ్గా మీకు వేరే వాటితో కంపేర్ చేస్తే వేరేవి మీకు 5000 అవుతున్నాయి పర్ 2 yearsకి అని అనుకుంటే ఇది మీకు 3000 రూపీస్లోనే కంప్లీట్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ 2 years తర్వాత మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఫ్రీ ఏదైతే కంప్లీట్ అవుతుందో సో దాని తర్వాత వేరే ప్యూరిఫైర్స్ మీరు కనుక వాడుతున్నట్లయితే వాటి యొక్క ప్రైస్ మెయింటెనెన్స్ అనేది మీకు 2 yearsకి 5000 ఉంటే దీంట్లో మెయింటెనెన్స్ మాత్రం మీకు కేవలం 3000 రూపీస్ లోపే కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఎప్పుడైతే మనకి ఇది ట్యాంక్ ఫిల్ అవుతూ ఉన్నప్పుడు ఈ డిస్ప్లేలో మనకి వేరే టీడీఎస్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. టీడీఎస్ లెవెల్ అనేది వేరేగా చూపిస్తూ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ట్యాంక్ అనేది ఫిల్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా టీడీఎస్ లెవెల్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. కంప్లీట్గా ఎప్పుడైతే ఫిల్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి ఫైనల్గా అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి నేను టీడీఎస్ సెట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, సెట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం నెంబర్ ఎగ్జాక్ట్గా నాకు 100 కావాలి, 101 కావాలి, 102 కావాలి, 103 కావాలి అట్లా అయితే మనం సెట్ చేసుకోలేము. 50 to 100 అలాగే మీకు 75 to 150 సో ఇట్లా ఈ విధంగా మనం బిట్వీన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేగాని మాకు పర్ఫెక్ట్గా ఇదే నెంబర్ కావాలి అని అంటే రాదు. అండ్ అంత పర్ఫెక్ట్గా రావడం కూడా అసాధ్యము. అండ్ ఇంకొకటి చాలా మంది చెప్తున్నది ఏంటి అంటే నేను కొన్ని రివ్యూస్లో కూడా చెక్ చేశాను. అండ్ చాలామంది ఏం చెప్తున్నారంటే దీంట్లో మనకి ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తున్నటువంటి టీడీఎస్ ఏదైతే ఉందో ఈ టీడీఎస్కి నేను నార్మల్గా అమెజాన్లో లేదా ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసిన నార్మల్ 200 రూపీస్ టీడీఎస్ మీటర్ ఏదైతే ఉందో అది నేను టెస్ట్ చేసినప్పుడు నాకు చాలా తేడా వస్తుంది. టీడీఎస్ అనేది నాకు ఆల్మోస్ట్ 15 to 30 పాయింట్స్ వరకు వేరియేషన్ అయితే వస్తుందని చెప్తున్నారు. వస్తుంది ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే ఇచ్చారనమాట. సో దాని ప్రకారం ఇది పనిచేస్తుంది. దానికి దీనికి మీకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇది సరిగా పనిచేయట్లేదని అయితే చెప్తున్నారు. సో సరిగానే పనిచేస్తుంది. కాకపోతే దీని స్టాండర్డ్స్ వేరు, దాని స్టాండర్డ్స్ వేరు అనమాట. మీది అది 200 రూపాయలది. సో అది మీకు అలాగనే పనిచేస్తుంది. ఇది మీకు ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ అనమాట. మీరు ఒకవేళ దీన్ని మీకు మంచి క్వాలిటీలో కావాలి అని అనుకుంటే మాత్రం 75 నుంచి 150 అయితే ఉంటుంది టీడీఎస్. ఆ లెవెల్లో పెట్టుకోండి. ఇది మీకు రెగ్యులర్గా అందరికి యూజ్ చేసేది చాలా మంచిగా అయితే ఉంటుంది. మీకు వాటర్ టేస్ట్ కూడా మీరు ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీకు పక్కన డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటెల్ వాటర్ ప్యూరిఫైర్ అని కనెక్ట్ అవుతుంది కదా. మీరు ఒకసారి ఓపెన్ చేశారనుకోండి, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నీట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి నాకు పైన ఇన్పుట్ టీడీఎస్ ఎంత వస్తుంది, 1155 వస్తుంది. సో చూసారా వెరీ హై అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఐడియల్గా ఎంత చేంజ్ చేశాను, 90కి అయితే చేంజ్ చేశాను అనమాట. అంటే 90 నేను పర్ఫెక్ట్గా పెట్టలేదు, 7P5 నుంచి 150 బిట్వీన్ పెట్టాను. నాకు 95 దగ్గర అయితే ఉందన్నమాట. టీడీఎస్ అనేది చాలా మంచిగా ఉంది. అండ్ నేను దీని మీద ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, క్లిక్ చేసిన తర్వాత ఏ ప్యూరిఫైయర్కి ఎంత లైఫ్ ఉంది అనేది మనకి వెరీ క్లియర్గా అయితే చూపిస్తూ ఉంటుంది. ప్రీ ఫిల్టర్కి ఎంత ఉంది, ఇన్లైన్ సెడిమెంట్ ఫిల్టర్కి ఎంత ఉంది, అండ్ ప్రీ కార్బన్ ఫిల్టర్కి ఎంత ఉంది, అడ్వాన్స్డ్ ఆర్ఓ మెంబ్రైన్కి ఎంత ఉంది, ఇట్లా మనకి ప్రతి ఒక్క దాని గురించి మనకి ఎక్కడైతే ఇవ్వడం జరిగింది. యూఎఫ్ మెంబ్రైన్కి, యూవీ ల్యాంప్కి,
పంప్కి, సో ప్రతి దాని లైఫ్ మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. ఇంతే కాదు, అంటే మనకి ఇక్కడ కొన్ని వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీకు ఇక్కడ థ్రెషోల్డ్ టీడీఎస్ వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా మనకి ఏదైతే మీ ఫ్లోరైడ్ కండిషన్ ఉంటుందో సో దాన్ని బట్టి మీకు ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. సో టేస్ట్ ట్యూనింగ్ అయితే మీరు ఇక్కడ చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీంట్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటి అంటే ఇక్కడ మీకు మోడ్ అని ఉంటుంది. ఈ మోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అడాప్టివ్ ఫ్లో మోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అలాగే RO ప్లస్ UV మోడ్ కనిపిస్తుంది, టేస్ట్ ట్యూన్ అయితే కనిపిస్తుంది, అలాగే మీకు వెకేషన్ మోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం అడాప్టివ్ మోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీకు వెరీ క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా అనలైజ్ అయితే చేస్తుంది అనమాట. అనలైజ్ చేసి మీకు టేస్ట్ ట్యూనింగ్ అయితే చేస్తుంది. అంటే మీకు ఒకవేళ RO మెంబ్రెయిన్ యూజ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మాత్రమే యూజ్ చేస్తుంది. అంటే మీకు 250 TDS ఉంటే అప్పుడు మాత్రమే ఇది అయితే యూజ్ చేస్తుంది అనమాట. సో అంతకంటే ఉంటే మాత్రం మీకు అయితే యూజ్ చేయదు. సో దానివల్ల మీకు RO మెంబ్రెయిన్ యొక్క ఫిల్టర్ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇది మీకు చాలా మంచి ఫీచరు, మనకి మనీ కూడా సేవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మీకు RO ప్లస్ UV. సో ఈ RO UV కూడా మీకు ఎప్పుడైనా హెవీ మెటల్స్ కానీ అండ్ డిజాల్వ్ సాల్ట్స్ కానీ అండ్ జెమ్స్ కానీ ఇవి ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మనకి ఈ RO అయితే యూజ్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి మెంబ్రెయిన్ ఎక్కువ రోజులు అయితే వస్తూ ఉంటుంది అనమాట ఫిల్టర్. నెక్స్ట్ మనకి టేస్ట్ ట్యూనింగ్ అయితే ఉంటుంది. సో ఈ టేస్ట్ ట్యూనింగ్ మీద మీరు ఇట్లా క్లిక్ చేయగానే మీకు 50 నుంచి 100 TDS, 75 నుంచి 125 TDS, అలాగే 100 నుంచి 150 TDS అయితే ఉంటుంది. రెగ్యులర్గా అందరూ వాడేది 75 నుంచి 125 TDS అనమాట. మీకు 150 వరకు కూడా పెట్టుకోవచ్చు. మీకు 75 నుంచి 125 అనేది వెరీ రెగ్యులర్గా మంచి టేస్ట్ అయితే వస్తాయి, చాలా బాగా అయితే ఉంటుంది. రెగ్యులర్గా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నేను కూడా దాని మీద అయితే యూజ్ చేస్తూ ఉంటాను, చాలా మంచిగా ఉంటుంది. అండ్ అంతేకాదు మీకు ఇక్కడ వెకేషన్ మోడ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ వెకేషన్ మోడ్ కనుక మీరు ఆన్ చేసుకున్నారు అంటే లైక్ మీరు ఎప్పుడైతే బయటికి వెళ్తున్నారు, ఊరు వెళ్తున్నారు, ఒక 10 days రారు, ఒక 1 week రారు, లేదా 15 days రారు, అప్పుడు మీరు ఈ వెకేషన్ మోడ్లో కనుక పెట్టేసి వెళ్ళారనుకోండి, సో ఇది మొత్తం ఎంటీ చేశారనుకోండి, మీకు ఏవైతే ఫిల్టర్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా ఇది రిఫ్రెష్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. అంటే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది, సెల్ఫ్ క్లీనింగ్ ఫంక్షన్ అయితే ఉంటుంది. సో దాని ద్వారా కూడా మనకి ఫిల్టర్ లైఫ్ అనేది ఎక్కువ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా నాకు ఒక వండర్ఫుల్ ఫీచర్ గా అనిపించింది. మనకి ఇక్కడ యాప్ లో ఒక 3 dots అయితే ఉంటాయి, దాని మీద క్లిక్ చేసామనుకోండి మనకి ఇక్కడ రన్ డయాగ్నోస్టిక్స్ అని ఉంటుంది. సో ఈ రన్ డయాగ్నోస్టిక్స్ కొడితే దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లం మనకి అక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా నాకు చాలా మంచిగా అయితే అనిపించింది. అండ్ అంతేకాదు మీకు ఈ డివైస్ యొక్క హెల్త్ మీరు షేర్ చేయాలనుకుంటున్నారు వేరే వాళ్ళకంటే, మీ ఫ్యామిలీలో ఎవరొకరికి కూడా దీన్ని మీరు ఆప్షన్గా ఇచ్చి వాళ్ళు కూడా దీని హెల్త్ అనేది చెక్ చేసుకునే విధంగా మీరు షేర్ అయితే చేసుకోవచ్చు. ఈ షేర్ మీద క్లిక్ చేయగానే ఎవరికైతే మీరు షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు వ్యూ అనలైటిక్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వ్యూ అనలైటిక్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఎన్ని లీటర్స్ వాడుతున్నాము అండ్ డైలీ యావరేజ్గా ఎన్ని లీటర్స్ వాడుతున్నాము, ప్రజెంట్ రన్నింగ్లో ఉందా లేదా అనేది ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ అదొకటే కాదు, ఎప్పుడైనా మీకు సర్వీస్ హెల్ప్ కావాలనుకోండి, సర్వీస్ హెల్ప్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ మీకు హెల్ప్ అని కనిపిస్తూ ఉంటుంది. దీని ద్వారా మీరు సర్వీస్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో బుక్ చేసిన ఆ డే కానీ లేదా వెంటనే నెక్స్ట్ డే కానీ మీకు మాక్సిమం కూడా సర్వీస్ ఇంటికి అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో ఇట్లా మీకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. సో ఇవన్నీ కూడా మీరు త్రూ ద యాప్ ద్వారా యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నేను పర్సనల్గా దీన్నే ఎందుకు తీసుకున్నాను అంటే పై చెప్పిన అన్ని కారణాలు ఒక కారణం అయితే, రెండవది కూడా నేను రెంట్ హౌస్లో ఉంటాను. సో రెంట్ హౌస్లో ఉన్నప్పుడు నాకు వాటర్ TDS అనేది ఇక్కడ ఒకలాగా ఉండొచ్చు, వేరే దగ్గర ఇంకోలా ఉండొచ్చు. నేను వెళ్ళే ప్లేస్ని బట్టి నాకు TDS లెవెల్ అనేది మారుతూ ఉంటుంది. సో మారుతూ ఉన్నప్పుడు నేను ఒకటేలా ఉండేదాన్ని తీసుకున్నాను అనుకోండి, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక దాన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సమయంలో నేను రెంట్ హౌస్లో ఉన్నప్పుడు నాకు ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎందుకు అంటే ఈ TDS లెవెల్కి ఇది సరిపోతుంది, వేరే TDS లెవెల్కి సరిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఇంకొక దానికోసం చూడాల్సిన అవసరం లేదు, ఇదే నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో ఇది అన్నిటినీ సాటిస్ఫై చేస్తుంది. అంటే ఇక చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే వాటర్ వేస్టింగ్ ఎలా ఉంది అని అంటే, మీరు ఈ ప్యూరిఫైరే కాదు ఏ ప్యూరిఫైర్ తీసుకున్నా సరే మీకు వాటర్ వేస్టింగ్ అనేది బాగానే ఉంటుంది. వాటర్ కన్సంప్షన్ మీకు 1 లీటర్ వాటర్కి మళ్ళీ 1 లీటర్ వేస్టేజ్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఇది మీకు 8 లీటర్స్తో వస్తుంది. అంటే మీరు ఒక 8 లీటర్స్ ఫిల్ చేయాలంటే ఇంకో 8 లీటర్స్ పోగొట్టాల్సిందే తప్పదు. అండ్ చాలా మంది చెప్తూ ఉంటారు ఇట్లా మనకి ఏదైతే వేస్ట్ అయిన వాటర్ ఉంటుందో దాన్ని బకెట్లోకి తీసుకొని దాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు, వాడుతూ ఉంటారు కూడా. బట్ నా రికమెండేషన్ అయితే అలా చేయొద్దు అసలు. అండ్ ఇంకొకటి దీంట్లో నాకు నచ్చింది ఇంకొకటి ఏదైనా ఉంది అని అంటే, ఇక్కడ మనకి ట్రే అయితే ఇవ్వలేదు. సో ట్రే ఇచ్చుంటే బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను వాటర్ పట్టుకోవాలి అని అనుకుంటే దీన్ని ఇలాగే పట్టుకోవాలి.
చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ అయ్యేంత వరకు నేను దీన్ని ఇలాగే పట్టుకో ఉండాలి. అదే మీకు అర్బన్ కంపెనీ లాంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి. సో వాటిలో చూస్తున్నారు అనుకోండి, మనకి ఇక్కడ ట్రే అయితే ఇస్తారు, జస్ట్ మనం దీని మీద ప్లేస్ చేస్తే సరిపోతూ ఉంటుంది అనమాట. సో అదొకటైతే నాకు నచ్చలేదు. అండ్ ట్రే ఒకటి ఇచ్చుంటే బాగుండేది, బట్ మనం అంతసేపు పట్టం కాబట్టి అది కొంతమందికి ప్రాబ్లం అవ్వచ్చు, కొంతమందికి ప్రాబ్లం అవ్వకపోవచ్చు. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఇట్లాగే పట్టుకో ఉండాలంటే వాళ్ళకి హ్యాండ్ పెయిన్ అయితే వస్తుంటుంది, ఒకవేళ పెద్ద బాటిల్ పట్టాలి అని అనుకుంటే. మనకైతే ఇది 1 లీటర్ బాటిల్ పట్టడం అనేది పెద్ద విషయం కాదు, కానీ పెద్దవాళ్ళు పట్టాలనుకున్నప్పుడు మాత్రం వాళ్ళకి కొంచెం టాస్క్ అనే చెప్పాలి అది. బట్ ఓవరాల్గా మనం ఒక గ్లాస్ పట్టుకోవాలనుకుంటే మాత్రం పెద్ద ఇష్యూ అయితే కాదు. కాన్స్ ఏమున్నాయో కూడా చెప్పడం నా బాధ్యత కాబట్టి అందుకే నేను దీన్ని కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక టేస్ట్ విషయానికి వస్తే మాత్రం టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. నేను ప్రీవియస్ వాటితో కంపేర్ చేస్తే కూడా నాకు టేస్ట్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయితే అయింది. అండ్ ఇది మనకి RO UV UF ఆల్కలైన్ బేస్డ్ వాటర్ కాబట్టి సో చాలా మంచిగా ఉంటాయి. దాంట్లో మీకు మాత్రం ఎలాంటి డౌట్ లేదు. టేస్ట్ ట్యూనింగ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ మెయిన్గా మీరు ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే, మిగతా వాటితో కంపేర్ చేస్తే మనకి ఇది ప్రైస్ అనేది చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. అండ్ మీకు ప్యాక్స్ అయితే అవైలబుల్ లేవు, యాన్యువల్ మెయింటెనెన్స్ ప్యాక్స్ అనేవి. ఒక 2 ఇయర్స్ తర్వాత మీకు ఎంతవరకు మీరు పే చేయాలో, అంటే ఏది మీకు పోయిందో దానికి మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది, ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు మిగతా కంపెనీల్లో లాగా. అండ్ ఇంకొకటి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే సర్వీస్ ఎలా అనేది. మనం అర్బన్ కంపెనీతో కంపేర్ చేస్తే ఇది మనకి సర్వీస్ బెటర్గానే ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, అర్బన్ కంపెనీ అనేది కొన్ని సిటీస్లో మాత్రమే, లిమిటెడ్ ఏరియాస్లో మాత్రమే అవైలబుల్ ఉంది. బట్ ఆటంబర్గ్ అనేది మనకి ఆటంబర్గ్ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి కదా, అంటే ఇప్పటికే వాళ్ళ యొక్క డీలర్స్ కొన్ని వేలల్లో అవైలబుల్ ఉన్నారు. ఈవెన్ మనకి విలేజెస్లో కూడా అవైలబుల్ ఉన్నారు. సో నేను చాలా దగ్గరలో అయితే చూశాను. సో వాళ్ళు కూడా దీన్ని అయితే చేయగలుగుతున్నారు అనమాట. వాళ్ళ దగ్గర టెక్నీషియన్ అయితే ఉంటున్నారు. అంత రూరల్ ఏరియాకి కూడా ఆటంబర్గ్ అయితే వెళ్ళగలుగుతుంది. సో నేను తీసుకోవడానికి ఇంకొక కారణం కూడా ఇదే. మీకు సర్వీస్ పరంగా మీకు అర్బన్ కంపెనీ ఇది మనకి పోటీ ఉంది కాబట్టి దానికి, సో అందుకే నేను దాంతోనే కంపేర్ చేస్తున్నాను. సో అట్లా చూసుకున్నా సరే ఇది మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక ఫైనల్గా మీరు దీన్ని తీసుకోవడానికి కన్సిడర్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మీరు కనుక ఒకవేళ రెంటెడ్ హౌస్లో ఉన్నారనుకోండి, మీకు TDS లెవెల్స్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా దీన్ని పర్చేస్ చేయొచ్చు, ఎలాంటి డౌట్ అయితే లేదు అందులో. అండ్ మీకు TDS ఎంత ఉంది ఏంటి అనేది క్లియర్గా తెలియడం కోసం మీరు TDS మీటర్ కూడా ప్రత్యేకంగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రియల్ రేంజర్ మనకి TDS అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో అది కూడా మీకు ఒక బెనిఫిట్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ మీకు ఏదైతే వాటర్ టేస్ట్ ఉందో, వాటర్ ట్యూనింగ్ కూడా మీరే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్తాను. అండ్ ఏదైతే మనకి సర్వీస్ కాస్ట్ కానీ అండ్ ఫిల్టర్ కాస్ట్ కానీ మిగతా వాటితో వెయిట్తో కంపేర్ చేసినా సరే ఇది చాలా చీపర్గా ఉంది. అండ్ సర్వీస్ చూసుకున్నట్లయితే సర్వీస్ కూడా మనకి వెరీ రూరల్ ఏరియాస్ కూడా ఇది అవైలబుల్ అయితే ఉంది. సో మీకు ఎటు తిరిగి చూసినా సరే ఇది మీకు ఒక బెస్ట్ బెనిఫిట్ అయితే అవుతుంది. సో ఇది గైస్ ఈ వాటర్ ప్యూరిఫైకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయని అనుకుంటే పర్సనల్గా నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పక్కన మీకు వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ వాట్సాప్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నా సజెషన్ అయితే నేను ఇవ్వగలను. నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ అయితే, అమెజాన్లో అయితే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. కొంచెం మన లింక్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి, మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం పర్చేస్ చేసి రివ్యూస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. ఒకవేళ మీకు దీనికి అర్బన్ కంపెనీ ఈ రెండింటికి మధ్య డిఫరెన్సియేషన్ కావాలి, ఒక కంపారిజన్ వీడియో కావాలి అని అనుకుంటే కామెంట్ బిలో నేను ఖచ్చితంగా మీకు కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ కొత్త వీడియో కూడా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇయర్. బై బాయ్. జై హింద్.